హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనం అయితే చికెన్ పిక్కల్ అయితే చాలా తక్కువ టైంలో సింపుల్గా చికెన్ పిక్కల్ అయితే ఎలా తయారు చేయాలి అని అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అండి, వేవ్స్ ఇన్ చిన్ను వ్లాగ్ ఛానల్ అండి. ప్రతి ఒక్కటి వ్లాగ్స్, ఫుడ్ కానీ లేకపోతే ఇట్లా ట్రావెలింగ్ కానీ ప్రతి ఒక్కటి అయితే మనం చేస్తూ ఉంటాము. ఒక స్టూడెంట్ లేకపోతే ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన పర్సన్ తన లైఫ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది ఛానల్ అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు కనుక కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, లాగ్ లేకుండా మన వీడియోలోకి అయితే ముందుకెళ్ళిపోదాం పదండి. ముందుగా కేజీ చికెన్ అయితే తీసుకొని దాంట్లోకి కొంచెం అంత పసుపు వేసుకొని ఆ తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము. అలా వేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ అయితే చేయాలండి. ఇలా ఎలా మిక్స్ చేస్తున్నాం చూడండి, అలా అయితే మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన వాటిని ఆ తర్వాత గ్యాస్ మీద పెట్టాల్సి ఉంటుంది. చికెన్ అయితే మంచిగా నీట్గా అయితే కడుక్కోవాలండి మనం. ఇక చూడండి, ఎలాంటి బ్లడ్ కానీ అలాంటిది ఏమీ లేదు. అలా నీట్గా అయితే కడుక్కున్నప్పుడే మంచిగా అనేది ఉంటుంది చికెన్ పికిల్ అనేది. ఆ తర్వాత ముక్కలు అనేవి బాగా ఉడికించుకోవాలండి. ఒక పక్క ముక్కలు ఉడుకుతుండగా ఇంకో పక్క ధనియాల పొడి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి మొత్తం దంచుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని నూనె అయితే పోసుకోవాలండి. కేజీ చికెన్ కాబట్టి అర కేజీ నూనె అయితే పోసుకోవాలి. ఇంకో సైడ్ ఏమో ముక్కలు అయితే బాగా ఉడికాయి, ఆ ముక్కలు అయితే నూనెలో అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయకండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయి. అలా నార్మల్గా ఇట్లా లైట్గా ఫ్రై అవ్వగానే తీసేయండి. లేదు పర్లేదు, గట్టిగా అయినా పర్లేదు, మేము ఎక్కువ కాలం ఉంచుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే ఎక్కువ ఫ్రై అయితే చేసుకోండి. కాకపోతే ముక్క అయితే నలగదు, చాలా గట్టిగా అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫ్రై అయిన ముక్కలు అయితే ఒక బౌల్లోకి అయితే మనం తీసుకోవాలండి. ఆ తర్వాత మెంతులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను, మొత్తం తర్వాత దాల్చిన చెక్క కూడా కొన్ని వేసుకొని బాగా నలగొట్టుకోవాలండి. అందులోనే యాలకులు, లవంగాలు కూడా వేసి దంచుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు అయితే తీసుకుందాము, ఒక 3 రెమ్మలు. ఆ తర్వాత తగినంత ఉప్పు, తర్వాత తగినంత కారము. మేమైతే కారం అయితే ఒక 4 స్పూన్లు అయితే తీసుకున్నామండి. ఆ తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూనెలో వేయాలండి. తర్వాత కరివేపాకు రెమ్మలు అయితే వేసేసేయండి. ఆ తర్వాత కారం, ఉప్పు, తర్వాత మసాలా పొడి ఉంది కదండి, అవి మొత్తం ఒకేసారి ఆ నూనెలో అయితే వేడివేడి నూనెలో అయితే వేసేసేయండి. అలా వేసిన తర్వాత బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అయితే తిప్పుకోండి. ఆ తర్వాత డైరెక్ట్గా చికెన్ అయితే వేయండి. తర్వాత 3 నిమ్మకాయలు అయితే తీసుకోండి. ఆ తర్వాత చికెన్ పిక్కల్ మీద అయితే ఒక కన్నేద్దాం వచ్చేయండి. మొత్తానికి రెడీ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత రెడ్గా అయితే ఉందో. ఆ తర్వాత ఇందాక తీసుకున్న నిమ్మకాయలని బాగా జ్యూస్ లాగా చేసి ఆ జ్యూస్ని పికిల్లో అయితే పోయండి. అంతే అండి, చికెన్ పికిల్ చాలా ఈజీగా అయితే ఉంది కదా, చాలా సింపుల్గా. అవును, ఇంతకీ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, అండ్ మన వీడియోని లైక్ అయితే చేయండి. బాయ్.